హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పార్ట్ 2 వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడొచ్చు కదా, ఏం చెప్తున్నానో వినొచ్చు కదా. డెకరేషన్ అని చెప్పాను కదండి, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మేము ఎగ్జిబిషన్ సైడ్ వెళ్ళామండి. ఇక్కడ ఎగ్జిబిషన్ కాడ వీళ్ళు పడే కష్టం మేము ఎక్కడ చూడలేదండి. ఆ ఐటమ్స్ సెట్టింగ్ ఎంత ఘోరంగా చేస్తున్నారో తెలుసా అండి. మస్తు హార్డ్ వర్క్ చేస్తున్నారండి. నిజంగా పెట్టొచ్చండి. 100 రూపీస్ టికెట్, 150 రూపీస్ టికెట్ ఎంట్రీ. మేము అంత రేటు ఉన్నాయో అంత కాస్ట్ ఉన్నాయో అని అంటాం కదా, ఆ శ్రమకు తగ్గట్టు పెట్టొచ్చండి ఈ ఎగ్జిబిషన్ దగ్గర. అంత పెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారండి. నెక్స్ట్ మేము డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఆ సరౌండింగ్ టెంపుల్ చూపెడదామని అనుకున్నారు, మా బాడీలో ఎనర్జీ అంతా లాస్ అయ్యాది, ఏం తీయలేకపోయానండి. లాస్ట్లో ఒక పిక్ మాత్రం చూపెడుతున్నాను. నెక్స్ట్ మేము మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్ళాము. అక్కడ వాటర్ ఉంటాయన్న ఉద్దేశంతో వెళ్ళాం, కానీ అక్కడ ఏ వాటర్ లేవండి. అవి చూడండి, నేను లాస్ట్లో చూపెడుతున్నా చూడండి, ఆ కొంచెం వాటర్ ఉన్నాయండి. మొత్తం ఎంప్టీ ప్లేస్ అండి, ఇసుకే ఉన్నది. అక్కడ వాచ్మెన్ వాటర్ అంటే నహి నహి అని అన్నాడు. సరే అని లాస్ట్లో కనీసం ఇంత దూరం వచ్చినందుకన్నా ఒక వీడియో తీసుకుందామని ఇలా చూపెడుతున్నాను. అంటే చూడని వాళ్ళు చూస్తారు కదా. ఇంత పెద్ద ప్రాజెక్టు కొన్ని పొలాలకు వెళ్తాయండి వాటర్, కానీ ఇక్కడ ఒక్క చుక్క వాటర్ లేకుండా పోయింది. మాకైతే చాలా బాధ అనిపించింది. చూడండి, అంత శాండే ఉందండి. మరి ఎందుకు లేవు అనేది మీకు కూడా తెలుసు. ఈ ప్రాజెక్టు గురించి దీన్ని లక్ష్మీ బ్యారేజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ లక్నవరం చెరువు కాడికి వెళ్ళారు. ఇక్కడన్నా ఉంటాయో చూద్దామని, అక్కడ కూడా ఏ వాటర్ లేవండి, ఆ కొన్ని ఉన్నాయి. అక్కడ వాళ్ళని అడిగితే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఆగిందని, ఇక్కడ వాటర్ పొలాలకు ఇంట్లో పంపించాము అని చెప్పారు. కానీ నీటి కొరత ఎంత ఘోరంగా ఉందో మాకు ఇక్కడ అర్థమైందండి. నిజంగా అండి, సేవ్ వాటర్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.